హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? ఏమండి, నేను ఇప్పుడు కోడిగుడ్డు ఎండి చేప కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు చిన్న సైజు 3 తీసుకున్నానండి, 2 టమాటాలు, పచ్చిమిర్చి, ఆయిల్, అల్లం పేస్ట్ అండి 1 స్పూన్ చాలు టేస్ట్ కోసం, రుచికి సరిపడా ఉప్పు, కారం 2 టీ స్పూన్లు, పసుపు, ఎండి చేపలు తీసుకున్నానండి, చింతపండు కొంచెం చాలండి టేస్ట్ కోసం, కొత్తిమీర, కరివేపాకు, కోడిగుడ్లండి. ఇది చేసే విధానం చెప్తాను. ఇప్పుడు గ్యాస్ వెలిగించి బాండ్లు పెట్టి నూనె వేసానండి. కాయింది. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేశానండి. ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయ మగ్గిపోవచ్చిందండి. టమాటాలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేస్తాను. ఉప్పు, పసుపు వేస్తే గబాలు మగ్గిపోతుందండి ఉల్లిపాయలు చక్కగా. అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఉల్లిపాయ అంతా మగ్గిపోయిందండి. అల్లం పేస్ట్ కూడా వేస్తాం కదా. కారం వేస్తున్నానండి. చింతపండు గుజ్జు తీసి పెట్టేస్తున్నానండి. ఇది ఒక్క పొంగు అలా వచ్చినప్పుడు ఇప్పుడు కోడిగుడ్లో వేస్తాను. ఇప్పుడు ఎండు చేప వేసేస్తున్నానండి. ఏమంటే ఇలా కూడా వేసుకోవచ్చు. క్లీన్ చేశాను బాగా. లేదు అన్నా కూడా మనం నూనెలో వాడి చేసుకుని కూడా వేపుకుని కూడా వేసుకోవచ్చండి. బాగుంటుంది ఎలా అయినా టేస్టు. అలా వేయచ్చు, ఇలా కూడా వేయచ్చండి. ఇప్పుడు గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాను. అయిపోయిందండి, బాగా చిక్కగా అయిపోయింది పులుసు. ఇంకొక 5 నిమిషాలు అలా ఉంటే చాలు. అంటే కోడిగుడ్లు కూడా వేపుకుని వేసుకోవచ్చు ఆయిల్లో, చాలా బాగుంటుందండి టేస్ట్. నేనైతే వేయలేదు, ప్రస్తుతానికి అలా వేసేసాను పులుసులో. మీరు వేపుకుని కూడా వేసుకోవచ్చు. ఎండి చేప, కోడిగుడ్డు కూడా నూనెలో బాగా వేపుకుని వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుందండి. ప్లీజ్ లైక్ అండి. కొత్త వాళ్ళైతే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే వెళ్తూ లైక్ చేయండి. ప్లీజ్ లైక్ అండి.